జిల్లాలో వైద్య విద్యార్థిపై జరిగిన హత్యాకాండకు నిరసనగా ఏలూరు మహిళా సంఘాల ఐక్యవేదిక కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ చేపట్టారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకి ఏలూరులోని రాష్ట మహిళా సమైక్య కార్యదర్శి యామిని ఆధ్వర్యంలో జేసీకి వినతి పత్రాలను అందజేయడం జరిగింది. అనంతరం యామిని మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకువచ్చినా మహిళలపై అఘాయిత్యాలు, మహిళలకి భద్రత లేకుండా పోతుందని కఠినమైన చట్టాలు తీసుకువచ్చి ప్రతి ఒక్కరూ భయపడేలా చట్టాలు ఉండాలని తెలిపారు. రోజురోజుకి అమ్మాయిలపై పెరుగుతున్న హత్యాచారం ఘటనల్ని దేశంలోనే మహిళలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు చాలా దారుణంగా ఉన్నాయి. మహిళలు బయటికి రావాలంతా కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఎవరైతే ఈ డాక్టర్ మహిళకి ఎంత అన్యాయం జరిగిందో, ఎవరైతే జడ్జి ఆమెకి దోషులకి శిక్ష అయితే ఎవరైతే వేస్తున్నారో ఆ జడ్జి గారు తీర్పిచ్చే ముందు ఒక్క క్షణం ఆమె పడిన ప్రతి అవయవాల్లో ఎంత బాధపడిందో ఆ బాధను ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ శిక్షలో కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఆ శిక్ష ప్రతి ఒక్కరికి భయపడేలాగా ఆ శిక్ష వేయాలని చెప్పేసి కోరుకున్నాను. చట్టాల్లో కూడా కఠినమైన చట్టాలు రావాలని ప్రతి ప్రభుత్వాన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా తెలియజేసుకున్నాను. అలాగే ఏలూరులో కూడా చాలా సంఘటనలు జరిగాయి. కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని రాలేదు. వాటన్నిటిని కూడా ఒకసారి చట్టాల్లో మార్పులు వచ్చే శిక్షించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు లక్ష్మీ కుమారి, వైజ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ ని. మరి ఈ రోజులు జరుగుతున్న ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అగత్యాలని చెప్పుకోతరంగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న జరిగిన 9వ తారీఖు జరిగిన మహా నగరమైనటువంటి కలకత్తాలోని కాలేజీ జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అగత్యం చెప్పడానికి కూడా సిగ్గుసేటుగా ఉంది. తోటి సహచరులే ఆవిడని చిత్రహింసలు చేసి జాయింట్స్ అంతా విరగొట్టి అలా చనిపోయిన ఆవిడని కూడా వదలకుండా సామాజికంగా రేప్ చేసి 2 days వరకు కూడా ఆ విచారణ బయటికి రానికుండా అలా ఉంచి ఎక్కడికి వెళ్తుంది భారతదేశం, ఏమవుతుంది భారతదేశం అనేది అర్థం అవ్వట్లేదు. ఓ పక్కన చూస్తే లడికేకో బడాహో లడికేకో పైదా కరో కరికే ఐసా అని చెప్తా ఉంటారు. అదంతా గలత్తు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా 9 నెలల పాప దగ్గర నుంచి 90 సంవత్సరాల ముసలావిడిని కూడా వదలకుండా ఈ మృగ రాక్షసులు వాళ్ళకున్నటువంటి ఆ యొక్క విధిని చూపి వైఎస్ఆర్ పార్టీ జిల్లా మహిళా సెక్రటరీ ప్లస్ టౌన్ ప్రధాన కార్యదర్శి చేశాను. ఈ రోజు జరుగుతున్న మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ఏ చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా ఏమీ చేయలేకపోతున్నాయండి. దయచేసి మా మహిళలకి న్యాయం జరగాల్సిందిగా న్యాయం జరగాలని చెప్పి ఈ రోజు మేము కలెక్టరేట్ దాకా ఇలా బ్లాక్ బ్యాడ్జీతో ధర్నా చేయడం జరిగిందండి. దయచేసి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మాకేమీ న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈసారి ఏం చేసినా ఈ మానవ సమాజంలో జనాల మధ్య తిరుగుతున్న మానవ మృగాలకి కఠినమైన శిక్ష విధిస్తే కానీ రెండో వాడు ఆ పని చేయడానికి భయపడతాడు. ఆ భయం అనేది మీరు కల్పిస్తే మా ఆడవాళ్ళని రక్షించడానికి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. దయచేసి సేవ్ గాల్ అని మేము గాల్ ఫ్యూచర్ అని చెప్పేసి మేము చాలా చట్టాలు చాలా మహిళా సంఘాలు కూడా చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఈ రోజు ఒక ఆడపిల్ల మీద అంత అఘాయిత్యం చేస్తే ఏం చేస్తున్నాయండి చట్టాలు? ఎన్నో